రెడ్డి మోసపూరిత హామీలతో అధికారులకు వచ్చి ఒక పక్క యూరియా కొరతతో రైతులు రోడ్లపైకి వచ్చి నిరసన తెలుపుతుంటే మరోపక్క కాళేశ్వరం కమిషన్ పేరుతో కేసీఆర్ ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నాడని మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ మండిపడ్డారు. యూరియా కోసం మేమందరం ఉద్యమిస్తుంటే ఇది కావాలని తప్పుదోవ పట్టించడానికి ఒకవైపు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం యూరియా అందించలేక నేడు కేసీఆర్ పై సిబిఐ ఎంక్వైరీ వేయాలని బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున తీవ్రంగా ఖండిస్తున్న విషయాన్ని మేమందరం కూడా ముక్తకంఠంతో వ్యతిరేకిస్తున్నాం. తక్షణమే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ సిబిఐ ఎంక్వైరీని వెనక్కి తీసుకోవాలి. ఏదైతే గోదావరిపై కాళేశ్వరం కడితే 1,00,000 ఎకరాలు పైగా నేడు పంట పట్టిన సంగతి తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్క రైతు తెలుసు. వాళ్ళు పండించుకునేటువంటి ధాన్యం ఒక్క నీటి ద్వారా కాదు, కేసీఆర్ గారు అందించినటువంటి 24 గంటల నాణ్యమైన కరెంటు కావచ్చు, యూరియా కావచ్చు, మిగతా అన్ని సౌకర్యాలు అందిస్తేనే ఈ రోజు తెలంగాణ రైతాంగం మొత్తం పెద్ద ఎత్తున వెలువడించిన సంగతి తెలంగాణ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్క రైతుకి ప్రతి ఒక్కరికి తెలుసు. నేడు వాళ్ళు యూరియా అందించలేక రైతులు రోడ్డులో పడి ఒక్కొక్కడు చెవులకు ఇనరాని బూతులు, అమ్మ బూతులు అన్ని కూడా ఒకవైపు రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తిడుతుంటే దద్దమ్మ ప్రభుత్వం ఇదే దద్దమ్మ ముఖ్యమంత్రి నిన్న అసెంబ్లీ సాక్షిగా ఒకవైపు కేసీఆర్ ఏం చేయలేక యూరియా అందించలేక నేడు కేసీఆర్ పై సిబిఐ ఎంక్వైరీ చేస్తున్నాడు. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, ఇదే నాగార్జున సాగర్ నియోజకవర్గం నుంచి లక్షలాదిగా తరలిస్తాం, నిన్ను ముట్టడిస్తాం. ఈ తెలంగాణలో నుండి తరలించలేదు. ఒకవైపు రైతులను మోసం చేస్తున్నావు, నిరుద్యోగులను మోసం చేస్తున్నావు, కార్మికులను మోసం చేస్తున్నావు, పేద బిడ్డలను మోసం చేస్తున్నావు. నిన్ను వదిలిపెట్టేదే లేదు అని ముక్త కంఠంతో పెద్ద ఎత్తున టీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము తీవ్రంగా ఖండిస్తూ మళ్ళొకసారి మీరు ఇదే నిర్వహిస్తే పెద్ద ఎత్తున తెలంగాణ వ్యాప్తంగా మిమ్మల్ని గద్దలిస్తామని చెప్పేసి రేపొచ్చే ఎలక్షన్ లో కూడా రైతులు నిరుద్యోగులు అందరూ కలిసికట్టుగా నీకు ఖచ్చితంగా చెమ్మబడినా నీకు బుద్ధి చెప్తామని చెప్పేసి తెలియజేస్తాం. జై తెలంగాణ, జై తెలంగాణ, ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, ఇదే మీ పాలన, ఇదే మీ పాలన. కేసీఆర్ గారి పైన పెట్టిన సిబిఐ ఎంక్వైరీ వెంటనే, కేసీఆర్ గారి పై పెట్టిన సిబిఐ ఎంక్వైరీ వెంటనే, తెలంగాణ జాతిపిత కేసీఆర్ గారిపై సిబిఐ ఎంక్వైరీ వెంటనే.